స్టార్ ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలు చూస్తుంటే అందరూ అవాక్ అవ్వాల్సిందే. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. సలార్, కల్కి సినిమాలు ఇచ్చిన హిట్తో ప్రభాస్ స్పీడ్ పెంచేశాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా భారీ హిట్ సొంతం చేసుకుంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో అభిమానులకు మంచి మీల్స్ పెట్టేశాడు ప్రభాస్. సలార్ సినిమా సక్సెస్ ను ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలోగా కల్కి సినిమాను దింపాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఇప్పుడు ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని, హర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే ఈ సినిమాను ఏప్రిల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ సినిమా కోసం త్రివిక్రమ్ కొడుకు పనిచేస్తున్నాడని సినీ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. చివరిగా వచ్చిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే త్రివిక్రమ్ కొడుకు త్వరలోనే దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తుంది. అంతకు ముందు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా కొంతమంది దర్శకుల దగ్గర పని చేయనున్నాడని తెలుస్తుంది. అలాగే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయనున్నాడని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.